అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ హ్యాపీ దీపావళి అండి. దీపావళి అయిపోయినాక విషెస్ చెప్తున్నా అనుకుంటున్నారా? లేదండి, మాకు దివాళి అయిపోయినా ఈ రోజైతే మాకు ఇలా పూజ ఉంటుంది. మామూలుగా ఇలా పూజ ఎవరికన్నా ఉన్న వాళ్ళు నాకు అయితే తిరిగి మెసేజ్ చేయండి, నేను ఇంకా ఎవరికి ఉందని తెలుసుకుంటాను. మేమైతే చిత్తూరు సైడ్ అండి, మాకైతే కంపల్సరీ పూజ అనేది ఉంటుంది. మాకు దీపావళి అయిపోయిన తర్వాత అమావాస్య రోజు కంపల్సరీ పూజ ఉంటుంది. చూడండి, మేమైతే గుడికి వెళ్ళాము. పూజారిగా పూజ చేస్తామన్నమాట. విదురకప్రదాయ నమః సర్వవిద్యావిభవే నమః మనస్విందే నమః మానవత్తే నమః విదురాయ నమః యజ్ఞప్రయాయ నమః యనమాదరత్తే నమః దురంధరాయ నమః సభీష్టదాయ నమః జ్ఞానదాయ నమః వరదాయ నమః కమర్థ విగ్రహాయ నమః సత్యజ్ఞానాయ నమః వంశకలజ్ఞానాయ నమః విద్ధార్థరక్షకాయ నమః వివిక్తస్థాయ నమః వీరమాత్రే నమః విజయ సంప్రాప్తిప్రదాయిని శ్రీ గౌరీ దేవతాభ్యో నమః పరిమళపత్ర పుష్పాంజలి కుంకుమార్చన పూజాని సమర్పయామి. సర్వే నమస్కారం చేసుకోండి. సకల లక్ష్మీ దోష కేదారేశ్వర దేవతాభ్యో నమః. అందరూ కూడా శివుడికి కేదారేశ్వరుడికి మనస్సు పూర్తిగా తుదియగంధం పూజయామి. చంద్రసారాయ నమః తుదియగంధం పూజయామి. యోగదాయ నమః చతుర్థగంధం పూజయామి. వరదహస్తాయ నమః పంచమగంధం పూజయామి. అప్పుడు ఇంటికి వచ్చేసి మనము ఆ దారాలకి ఇలా పూజ చేస్తాం కదా, వచ్చేసి పిల్లలకైతే కట్టేస్తాము. ఇంకా లేడీస్ అయితే హస్బెండ్ వచ్చాక వాళ్ళ దగ్గర కంపల్సరీ వేయించుకోవాలని చెప్పేసి పూజారి గారు చెప్తున్నారు. కాబట్టి మా హస్బెండ్ వచ్చాక వేయించుకోవాలని చెప్పేసి నేనైతే పూజ గదిలో పెట్టేశాను. అందరికీ హ్యాపీ దివాళీ అండి. ఇలాగా ఎవరికైనా మీరు ఇలా చేసుకుంటే నాకు తెలియచేయండి. నేను ఇంకా ఎవరెవరు ఇలా చేసుకుంటారని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.